Hey guys, welcome back to our channel. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనము ఒకసారి అనుకున్నాము ఏదైనా కంటెస్ట్ పెడదాము అని చెప్పేసి ఫిబ్రవరి కంటెస్ట్ కూడా స్టార్ట్ చేసాము. అది చాలా బాగా రీచ్ అయింది. అది బాగుంది కదా అని చెప్పేసి మార్చ్ కంటెస్ట్ పెడదాం అనుకున్నాము. అది ఇంకా బాగా రీచ్ అయింది. పెద్ద గ్రేట్ సక్సెస్ నాకు రావడానికి కారణం మీ అందరూ. అందుకే మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే మన మార్చ్ కంటెస్ట్ అసలు ఏంటి, కంటెస్ట్ డీటెయిల్స్ ఏంటని ముందు చెప్తాను. అంటే కొత్త వాళ్ళకి తెలుస్తారు కాబట్టి. కంటెస్ట్ ఏంటంటే A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అలాగా 26 ఆల్ఫాబెట్స్లో ప్రతి ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక ఈవినింగ్ స్నాక్ని నేను వీడియో చేశాను అనమాట. అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని కాస్ట్ ఎంత పడుతుంది కూడా చెప్పాను వీడియోలో. అలాగే 26 ఆల్ఫాబెట్స్ కొంచెం కష్టమైనా సరే కొంచెం కంప్లీట్ చేశాను కంటెస్ట్ అనేది. అది చాలామంది చూశారు. ఫస్ట్ డీటెయిల్స్ చెప్తాను, మీరు చూసేయండి. అయితే మనకి ఈ సిరీస్ చేయడానికి మొత్తం అన్ని స్నాక్స్ యొక్క టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే 1234 రూపీస్ అయింది. టోటల్ వ్యూవర్స్ ఎంతమంది అంటే 12,310 మెంబర్స్ చూశారు మొత్తము. టోటల్ అన్ని వీడియోస్ కలిపి 435 లైక్స్ వచ్చాయి. అలాగే టోటల్ కమెంట్స్ వచ్చేసి 68 కామెంట్స్. అయితే అందులో కంటెస్ట్ ఏంటి అని అంటే, మనం చేసిన వీడియోస్లో ఒక ఆల్ఫాబెట్తో నేను వీడియో చేస్తే నెక్స్ట్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే స్నాక్ ఏంటో మీరు కమెంట్ చేసి చెప్పాలన్నమాట, అంటే గెస్ట్ చేయాలన్నమాట. అలాగని నేను చెప్పాను. టోటల్ మనకి 68 కమెంట్స్ వచ్చాయి అలా గెసెస్. అందులో మనకి 4 మెంబర్స్ అనేవాళ్ళు ఆన్సర్స్ చెప్పారు. అందులో ఒక పర్సన్ 7 ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారు. సో వాళ్ళని మేము విన్నర్గా డిక్లేర్ చేశాము. అయితే ఆ విన్నర్కి మేము కాల్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకున్నాము. సేమ్ లాస్ట్ మంత్ లాగానే వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ అడ్రస్కి ఒక గిఫ్ట్ అనేది పంపించేసాము. వాళ్ళకి కూడా చెప్పాము అన్బాక్సింగ్ చేసినప్పుడు వీడియో తీయమని. మనము మళ్ళీ ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ కంటెస్ట్లో మనం ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్ని మనం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోని. టోటల్ 26 ఆల్ఫాబెట్స్ కదా, 26 ఆల్ఫాబెట్స్ అంటే 26 టైప్స్ షాప్ కీపర్స్ దగ్గరికి వెళ్ళాను. 26 రకాల స్నాక్స్, 26 రకాల పర్సన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చాలా తక్కువగా ఇంటరాక్ట్ అవుతాను పర్సన్స్తో, అంటే అంత ఇంట్రోవర్ట్ టైప్ నేను. ఇప్పుడు మాత్రం ఈ వీడియో దయ వల్ల, అంటే ఈ సిరీస్ దయ వల్ల కొంచెం బయట వాళ్ళతో మాట్లాడడం కొంచెం అలవాటు అయింది. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఎక్స్ట్రోవర్ట్గా మారుతున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఎల్లుండి అంటే ఏప్రిల్ 3rd మా అక్క మ్యారేజ్ ఉంది. మేము అక్కడికి వెళ్తున్నాము. ఇది మన ఛానల్లో కొన్ని మ్యారేజ్ బ్లాగ్స్ కూడా ఇప్పుడు వస్తాయి. మేము మ్యారేజ్ నుంచి వన్స్ రిటర్న్ అయిపోయాక మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.